కాపులకు రిజర్వేషన్ అంశంపై సర్కార్ వర్సెస్ ముద్రగడ వార్ మళ్లీ రాజుకుంది. ముద్రగడ చేపట్టిన చావో రేవో పాదయాత్రను పోలీసులు ఆరంభంలోనే అడ్డుకున్నారు. సిఆర్పిసి 151 కింద ఆయనకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ కూడా చేశారు. కేవలం ఉనికి కోసమే ముద్రగడ పాదయాత్ర డ్రామా ఆడుతున్నారని కాపు మంత్రులు విమర్శిస్తుంటే కాపులను ఎన్నాళ్లు రోడ్డెక్కిస్తారని అటు మండిపడుతున్నారు ముద్రగడ. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన చావో రేవో పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. 151 సిఆర్పిసి కింద నోటీసులిచ్చిన పోలీసులు ముద్రగడను హౌస్ అరెస్ట్ చేశారు. ఎంతకాలం తమను రోడ్డు మీద ఉంచుతారని, ఉద్యమం ఇంకెంతకాలం చేయాలని చంద్రబాబును ప్రశ్నించారు. ఎంతకాలం మమ్మల్ని ఉంచుతారు, ఎంతకాలం ఉద్యమం చేయాలి? వివిధ ప్రాంతాల నుంచి కిర్లంపూడికి వెళ్లేందుకు కాపు నేతలు యత్నించడంతో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై దౌర్జన్యం చేసే ఉద్దేశం తమకు లేదని ముద్రగడ స్పష్టం చేశారు. అనుభవం ఉన్న సీఎం చంద్రబాబుకి సిగ్గుండాలని, 4 ఏళ్లవుతున్నా తమకిచ్చిన హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు సమస్యను మరింత జటిలం చేస్తున్నారని ఆరోపించారు. చేయకూడదా? చేయలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చి మా జాతి ఓట్లు వేయించుకున్నారని అడుగుతా ఉన్నాను. రాజకీయ ఉనికి కాపాడుకోవటానికే ముద్రగడ పాదయాత్ర చేపట్టారని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్నికల్లో చెప్పిన విధంగానే కాపులకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని గుర్తు చేశారు. అనుమతి తీసుకుంటేనే పాదయాత్రకు అనుమతిస్తామని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. రాజకీయ ప్రలోభాలకు ఉనికిని చాటుకోవడం కోసం చేస్తున్న ఇటువంటి కపట ఉద్యమాల్లో పాల్పంచుకొని బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ముందుగా కాపు యువతకి అప్పీల్ చేస్తూ, కాపులకి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిన విషయం మీ అందరూ కూడా గుర్తుంది. రెండోది, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజున చేయించిందేమో తూరులో జరిగిన సంఘటన వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేయించారు. మళ్ళీ ఏం చెప్పారు? శాంతి భద్రతలు కాపాడలేదని చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నారో ముద్రగడ పద్మనాభం మద్దతు అని చెప్తున్నారు. మరి ఈరోజు శాంతి భద్రతలు కాపాడకపోతే కాపాడలేదని అంటారు. 2 మాటలు కూడా వైఎస్ఆర్ నాయకులు చెప్తున్నారు. ఇదంతా కూడా గొప్పరకు పోయి ఇవాళ నేనే పాదయాత్ర నాదే మాట నాకేయాలని ఉద్దేశంతో పర్మిషన్ నేను పెట్టను అని చెప్తున్నాడు. పర్మిషన్ పెట్టమన్నది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా పర్మిషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు పర్మిషన్ లేనిది ఎప్పుడు కూడా మేము పాదయాత్ర చేయము. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు బీసీ సంఘం నేతలు. కాకినాడలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ నేతలు ఆందోళన చేపట్టారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే తాము నష్టపోతామంటూ నినదించారు. దీంతో బీసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద నోట్ల